गणनां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు 6వ తేదీ శనివారం గోచార ఫలితాలు చూద్దాం। ముందుగా పంచాంగ వివరాలు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం దశమి శనివారం రాత్రి 8:54 వరకు ఉంది। స్వాతి నక్షత్రం సాయంత్రం 6:23 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 12:14 నుంచి 1:54 వరకు ఉంది। అమృత ఘడియలు ఉదయం 9:01 నుంచి 10:43 వరకు ఉన్నాయి। ఉదయం దుర్ముహూర్తం 6:36 నుంచి 8:04 వరకు ఉంది। అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:30 వరకు సమయం అనుకూలంగా ఉంది। విజయవాడకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:35 ఇక ఈ జనవరి 6వ తారీఖు నాటి గ్రహచారాన్ని చూస్తే గురువు మేషంలో, రాహు మీనంలో, శని కుంభంలో, రవి కుజులు ఇద్దరు కూడా ధనస్సులో, శుక్రబుధులు ఇద్దరు కూడా వృశ్చికంలో, చంద్రుడు తులలో, కేతువు కన్యలో ఉన్నారు। ఇది నాటి గ్రహచారం। మనకు ప్రతి శనివారం కూడా పూర్వం ఒక సాంప్రదాయం ఉండేది। ఇప్పుడు గుర్తొస్తే కారెక్కి తిరుపతి వెళ్ళిపోతున్నారు। సరే ఇప్పుడేదో భగవద్ అనుగ్రహం వలన అక్కడ జనాభా టైట్ మూలంగా దర్శనాలు లేట్ అయ్యి కొంత ఆగుతున్నారు, కానీ పూర్వం చకచక తిరుపతి వెళ్ళి రావడం జరుగుతుండేది। అయితే 1990s బిఫోరు తిరుపతి వెళ్ళి రావడం అంటే పెద్ద మహాయజ్ఞం చేసినంత తిరుపతి వెళ్ళడం అంటే। కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు కదండి అప్పుడు। మరి టికెట్లు బుక్ చేసుకోవడం, కాటేజెస్ బుక్ చేసుకోవడం అన్నీ కూడా మొదటి నుంచి కూడా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క చరిత, వెంకటేశ్వర స్వామి యొక్క కథాగమనాల్లో ఒక విచిత్రమైనటువంటి తేలికపాటి గొప్పదైనటువంటి సన్నివేశం ఒకటి ఉంది। ఏంటంటే గోడకి చక్కగా పసుపు రాసి నామం పెట్టి వెంకటేశ్వర స్వామి నామం, దాన్నే వెంకటేశ్వర స్వామిగా భావించి ప్రతి శనివారం కూడా ఇంట్లో తలస్నానాలు చేసి మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా అభ్యంగ స్నానాలు, తలస్నానాలు మగవాళ్ళు అభ్యంగ స్నానాలు చేసి పూర్తి చేసి పూజా కార్యక్రమం నిత్య పూజ పూర్తి చేసి అక్కడ బియ్య పిండితో ఉండలాగా చేసి వేలుతో నొక్కేవాళ్ళు। అది ప్రమిదలాగా తయారయ్యేది। దాంట్లో ఆవునే వేసి దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర అష్టోత్తరం చదువుకుని ఆ ప్రమిద పెట్టినటువంటి పళ్ళెంలో పూలు అక్షతలు వేసి ఆ అక్షతలు శిరస్సును ధరించేవాడు। కలియుగ దైవం వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయని, కోరుకున్న కోరికలు తీరుతాయని, స్వామివారి అనుగ్రహం లభిస్తే శుభకార్యాలు ఇంట్లో నడుస్తాయని చెప్పేసి గట్టి నమ్మకం। ఆ ప్రగాఢ విశ్వాసంతో ఆ పనిచేస్తూ ఉండేవాళ్ళు పూర్వం। ఇది 1990 ముందు ప్రాచీన సాంప్రదాయంతో నడుస్తున్నటువంటి కుటుంబాలన్నింటిలోనూ ఉండేది। అంటే సంవత్సరం 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒకసారి తిరుపతి వెళ్ళడం జరిగేది। మరి పూర్వం ఎక్కడికైనా వెళ్తే బయట అక్కడికి వెళ్ళి సత్రంలో దిగి వంట వార్పు చేసుకుని, నా చిన్నతనంలో నాకు కూడా అట్లాంటి సన్నివేశాలు జరిగినాయి। కాలక్రమంలో ఇంకా హోటళ్ళు, కాటేజెస్, సత్రాలు పెరిగాక ఈ వంట వార్పు సామాన్లు తీసుకెళ్ళకుండా వెళ్ళేవి। మా చిన్నప్పుడు అయితే ప్రయాణం బయలుదేరంగానే అక్కడ వంట చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అంతా మూట కట్టేవాళ్ళు। పక్కబాటలు, జంపకానాలు అని చెప్పేసి ఉండేవి, అవన్నీ మూట కట్టేవాళ్ళు। అవి 2 లగేజీలు ముందు ప్రధానంగా। అక్కడికి వెళ్ళాక అక్కడ ఈ వంట చెరుకు కొనుక్కొని సత్రంలో వంటలు చేసుకుని తర్వాత దర్శనం చేసుకోవడం, బయట ఏం తినేవాళ్ళు కాదు కాబట్టి। అలాగే అన్ని కులాలు వాళ్ళు అట్లాగే ఉండేవాళ్ళు ఇంచుమించుగా మొత్తం అంతా కూడా। బ్రాహ్మణులు ఒక్కలే కాకుండా మిగతా అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే ప్యాటర్న్ నడిచేది। అలాంటి సందర్భంలో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి తిరుపతి వెళ్ళి ఆ తిరుపతి వచ్చారని చాలా గొప్పగా ఊళ్ళో అందరూ చెప్పుకునేవాళ్ళు। తిరుపతి వెళ్ళి వచ్చి సమారాధన చేసేవాళ్ళు, కాశీ వెళ్ళి వచ్చి సమారాధన చేసేవాళ్ళు। ఇదొక విశేషం ఉండేది। వెళ్ళడానికి ఒక పెద్ద చర్చ, 4-5 రోజుల పాటు వచ్చాక ఒక చర్చ ఏం జరిగిందనే విషయం మీద, ఇట్లాంటి ఒక పెద్ద ఇదనమాట। ఒక 15 రోజుల పాటు దానికి పోయినట్టు లెక్క తిరుపతి వెళ్ళి వచ్చారంటే। అలాగ వెళ్ళలేకపోవడం జరుగుతోంది 2 ఏళ్ళు 3 ఏళ్ళకి ఒకసారి అనే ఉద్దేశంతో ఈ వెళ్ళేలోపుగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని ఇక్కడ అర్చన చేస్తూ ఉండేవాళ్ళు। ఇలాగా వెంకటేశ్వర దీపారాధన పెట్టి ఆయన అర్చించడం మూలంగా స్వామివారు త్వరగా తన దర్శనానికి పిలిపించుకుంటాడు అని। మనం కూడా అసలు ఇవాళ చాలా దుర్మార్గమైన నేచర్లో ఉన్నామని అనుకోవాలి. కారణం అంటే మన ఇళ్ళ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు కదండి.
తిరుపతే వెళ్ళలేకపోతున్నాం, అక్కడ టికెట్లు టైట్ అయిపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదని తిట్టుకోవడం కంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు కరెక్టే, తిరుపతి వెంకటేశ్వర స్వామి విశేషమే, మన ఇళ్ళ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విశేషం కాదా? ప్రతిరోజు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. ఆ బుద్ధి ఎందుకు కలగట్లేదు ఒక్కసారి ఆలోచించద్దు. అందువలన అందరూ కూడా మన ఇళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి కూడా మీరు అలవాటు పడడం అనేది చాలా మంచి కార్యక్రమం అనేది గమనించుకోవాలి. ఇక వెంకటేశ్వర దీపారాధన శుభకార్య నిమిత్తంగా కానీ పుణ్యకార్యాల నిమిత్తంగా కానీ మరి అందరూ కూడా చేయడానికి అలవాటు పడితే ఈ కార్యక్రమాల ప్రభావంగా అందరికీ కూడా శుభాలు చేకూరే అవకాశం వస్తుంది. ఇక అందరూ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది ఆశిస్తూ మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా అత్యద్భుతంగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ప్రతి పనిని కూడా చాలా చక్కగా ఆలోచించి చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు వాయిదా వేసేటువంటి లక్షణాలని మానుకోవాలి. ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటుతనం మానేయాలి. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో మీరు తలదూర్చేటప్పుడు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే కనుక సమస్యలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోకపోతే సమస్యాత్మకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుందన్న విషయాన్ని గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ మిథున రాశి. గ్రహచారం ఒక మాటలో చెప్పాలంటే తేడాపాడాగా ఉంది అనేటువంటిది బాగా కనబడుతోంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు వంటి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేయడం వలన కొన్ని మంచి ఫలితాలు దొరుకుతాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి. అన్ని పనులు చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. కొత్త కొత్త వ్యవహారాల జోలికి ఆలోచన చేస్తారు. ప్రతి పని కూడా విజయవంతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సానుకూల ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి. ఈ రోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు కూడా వేగంగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకుంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. ఈ రోజున మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం ప్రత్యేకమైన జాగ్రత్తలు పొందాల్సిన అవసరం ఉంది. సింహరాశి వాళ్ళకి సహజంగా మరి శని సప్తమంలో ఉండి పనులు ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా శుభగ్రహాలైనటువంటి గురు, బుధ, శుక్రులు అనుకూలిస్తూ ఉండడం, అలాగే మరి మిగతా పాపగ్రహాల్లో కూడా మరి రవికుజులు ప్రతిబంధకంగా లేకపోవడం మూలంగా ఇవాళ మంచి ఫలితాలే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేది మనకి గోచరిస్తూ ఉంది. విద్యార్థులకు, రైతులకు కూడా శుభ పరిణామాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకి భవిష్యత్తులో చేయాల్సిన షేర్ వ్యాపారం మీద ఒక చక్కనైనటువంటి అవగాహనకి సంబంధించిన సలహాలు, సూచనలు ఇప్పుడు అందే అవకాశం వస్తుంది. కన్యారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి.
అందరూ కూడా బాగా సహకారం చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. అలాగే తులారాశి. ఈ రోజున గ్రహచారం గొప్పగా ఉంది. అన్ని పనులు బాగా వేగంగా పూర్తవుతూ ఉంటాయి. మీరు ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా త్వరగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు బాగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. దీంతో మీరు చాలా ప్రశాంత చిత్తంతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరూ బాగా సహకారం చేయడంతో మీరు అన్ని పనులు కూడా వేగంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆనందంగా ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. కుటుంబ సభ్యులు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. డబ్బు ఖర్చు బాగా అవుతుంది, అయినప్పటికీ కూడా ఇవాళ ఆనందంగా ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. పాత సమస్యలని మర్చిపోయి కొత్త వ్యవహారాల మీద దృష్టి పెట్టి కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి. కొద్ది రోజులు కొంచెం మీరు ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఒంటరి ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం మంచిది కాదు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తొందరపాటు ధోరణి పనికిరాదని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. అలాగే ఆర్థిక కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారు. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కుంభరాశి. బుధ, గురు, మరి కుజ, రవి ఈ గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గొప్ప గొప్ప ప్రణాళికలు చేస్తారు. గొప్ప గొప్ప ఆలోచన చేస్తారు. అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా సానుకూలం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మీనరాశి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు పాటిస్తే అన్ని విషయాలను కూడా లాభాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎంతో శుభప్రదమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.